ఎవ్రీడే మీరెలాగా మీ ఎవ్రీడే చేంజెస్‌ని గిట్‌హబ్‌లోకి పుష్ చేసుకోవాలో, ఇక్కడ నేను మీకు చెప్తాననమాట. స్లోగా మీరు వింటూ నేను చెప్పేటట్టు చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే. ఓకే. సో, న్యూ ఓకే. ఫైల్‌ని ఇక్కడ క్రియేట్ చేయండి. ఎంటర్. ఇక్కడ లైక్ సమ్ ఆఫ్ 2 నంబర్స్‌ని మనం ఇక్కడ చేద్దాం. సరేనా? సమ్ డాట్ ఓకే. సమ్ డాట్ సమ్ ఆఫ్ ఏ సమ్ ఆఫ్ ఏ ఆహ్, స్పేస్ ఇవ్వడం లేకుండా స్పేస్ ఇవ్వకూడదు. ఓ క్యాపిటల్, ఎఫ్ స్మాల్ ఎఫ్, ఏబీ అనేసి రాయండి. డాట్ పీవై. ఇక్కడ ఓ ఎంటర్. ఎందుకు క్యాపిటల్‌లో పెట్టానంటే క్యామెల్ కేస్ అనేది ఫాలో అవుతదనమాట పైథాన్. ఓకే. ఎంటర్. ఓకే. నౌ ఇక్కడ ఏం చేస్తామంటే ఏ అంటూ ఈక్వల్ టు సమ్ 10 తీసుకోండి. ఏ ఈక్వల్ టు 10. బి ఈక్వల్ టు సమ్ 20 తీసుకోండి. నో, యూ హావ్ టు రైట్ ఇన్ అనదర్ లైన్ 20. ఓకే. వాటెవర్. నౌ ప్రింట్ ఏ ప్లస్ బి. బ్రాకెట్స్ రాస్తా కదా. అవును. బ్రాకెట్స్ ఏ ఏ ప్లస్ బి. ప్లస్ బి. ఓకే. సేవ్ చెయ్యు. ఓకే. సేవ్. కంట్రోల్ ఎస్. అయింది. ఓకే. నౌ న్యూ డాట్ పీవై ఉంది కదా! ఆ, న్యూ డాట్ పీవైని డిలీట్ చేయండి. మోటరైజ్. మూవ్ టు రీసైకిల్ బిన్. ఓకే. ఓకే. డన్. ఇప్పుడు వీఎస్ కోడ్ క్లోజ్ చేసేసేయండి. మినిమైజ్ చేయాలా, టోటల్లీ క్లోజ్ చేయాలా? మినిమైజ్ చేసేయండి కావాలంటే. ఫోల్డర్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు వెయిట్. ఇక్కడ సీఎండీ టైప్ చేయండి. పైథాన్ ప్రాక్టీస్ టాస్క్ అని ఉంది కదా! హ్మ్. పక్కన. క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ పాత్ అనేది మీరు కాపీ చేశారనమాట. అక్కడ సీఎండీ అని టైప్ చేయంగానే ఆ పాత్ అనేది ఆ, పైథాన్ ప్రాక్టీస్ టాస్క్ అనే దాకా వచ్చేసింది. ఇక్కడ మీరేం చేస్తారంటే గిట్ ఇనిట్ అనేసి ఎంటర్ చేయండి. గిట్ ఇన్డిట్. స్పేస్ ఇనిట్. INIT. ఓకే. ఎంటర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గెట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్. ఎంటర్. నౌ ఓకే. గెట్ కమిట్ స్పేస్ -m స్పేస్ డబుల్ కోట్స్ కమిట్ డబుల్ కోట్. ఎంటర్. ఎంటర్. ఓకే. ఇక్కడ ఏం జరిగింది? ఒక డిలీషన్ అయింది అండ్ ఇన్సర్షన్ కూడా అయ్యాయి. 2 ఫైల్ చేంజెస్ అయ్యాయి అని చెప్తుందది. ఓకే. ఇప్పుడు మనం ఓకే. ఇప్పటిదాకా ఏం చేసాము? ఈ ఫోల్డర్‌ని యాడ్ చేసాము, కమిట్ చేసాము. అంతా ఓకే. బట్ ఈ ఫోల్డర్ అనేది ఇప్పటికి ఇంకా గిట్‌హబ్‌లోకి పుష్ అవ్వలేదు. కావాలంటే చూడు, బ్రౌజర్‌లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్. గిటబ్‌లో గిట్‌హబ్ కోసం. ఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేయండి. వెళ్ళండి. ఇంకా కాలే. ఇంకా మనము పుష్ చేయలేదు ఈ చేంజెస్ అనేవి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ సీఎండీలోకి రండి. ఇక్కడ మీరు గిట్ స్పేస్ పుష్ అనేసి టైప్ చేయండి. ఎంటర్. ఎంటరా? ఎంటర్. నౌ డన్. ఇప్పుడేం చేస్తారంటే మళ్ళీ గిట్‌హబ్‌లోకి వెళ్లి రిఫ్రెష్ చేయండి. యూ కెన్ సీ చేంజెస్ నౌ. సమ్ ఆఫ్ ఏబీ న్యూ డాట్ పీవై ఫైల్ ఉండాలి కదా! అది లేదే. డిలీట్ అయింది. మనం రిమూవ్ చేసాం కదా! ఆ, థాట్స్ ఇట్. అంతే శశి గారు. ఎవ్రీడే మీరు ఏంటంటే పుష్ చేయాలి అనుకుంటే సేమ్ ఇదే స్టెప్స్ అంతా సేమ్ ఇదే ఫాలో అవ్వాలా? ఎవ్రీడే ఇదే ఫాలో అవ్వాలి. ఓకే. ఇఫ్ యూ వాంట్ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి.